ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే నీ బాధ, దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. మీరే ఒక గుడికి యాదగిరి గుట్టకు పోతారు, బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి, ఆడ ఏదైనా షాపులలో కొనుక్కున్నది అనుకోండి, మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా 3 అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా? మనం జాతరకు పోతాం, మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరన్నా ఫ్రీగా తీసుకపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా? హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు, నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు నడుపుకో, ఊబర్, ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది? ఎన్ని హోటల్స్ నెల రోజులు 100% బుకింగ్ ఉంటాయి. ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలని హైదరాబాద్ నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్ళలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి, అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజైనా మిమ్మల్ని నా కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా, నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. నేను ఎందుకు ఇవన్నీ మీ దగ్గర పంచుకుంటున్నా అంటే, ఇవన్నీ చర్చలు జరగాలి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, మొదటి 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల వరకు మనం పరిపాలన చేసింది. ఇలా తర్వాత 10 నెలలే మనం పరిపాలన చేసింది. 10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు, తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడికి కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికీ ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. ఈ 25 లక్షల మందికి నువ్వు చేసిన అప్పులకు నేను కట్టిన పాయమాలు నా దగ్గర జేబులో ఆ నగదే ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అని అనుకుంటే ఇచ్చుండేటోని. ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం
మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది ఒక్క సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 60 ఏళ్ళకి చేసింది. ఇప్పుడు 60 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేకపోవడం వల్ల నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200, 300 పెళ్ళున్నోళ్ళకు, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నోళ్ళకు, అత్యవసరం ఉన్నోళ్ళకు సర్దుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవ్వని కనిపించాడు. ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరికి కలుస్తా, అందరికి కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా. వాళ్ళు వచ్చి నిరసన తెలుపుతారు. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు, సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అని. ఎవరి లైబిలిటీ ఇది? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ April 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళ అంబేద్కరైట్స్ ఉంటారు, వాళ్ళందరూ వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు? మంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష, తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం, దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు. దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష. ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష. తెలంగాణ కవులు కళాకారులు గోరేటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజా కవి, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు, వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష? అధ్యక్ష, నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, స్పష్టంగా క్లారిఫికేషన్. మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని. ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష, చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది. 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు, 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం, అంటే పురాణాలకు రాసి ఇచ్చినట్టే. మరి అది ఎట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకు మంత్రి గారు చెప్పింది ఏంటో నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. ఇది పీక్ సమ్మర్, నీళ్లు లేవు, తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో, నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు, కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్టు వారిదే సార్, వారే చెప్పిన మాట. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు. ఎస్ సార్, విమర్శ ఏముంది సార్, వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని
అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంది అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాను.